టీచర్, అరటిపండు గురించి నీకు తెలిసింది చెప్పరా? స్టూడెంట్, తింటే బలపడతాం, తొక్కితే జారి పడతాం టీచర్. ఒకప్పుడు మా ఫ్రెండ్స్ రే పెళ్ళికి రారా, పార్టీకి రారా అనేవారు. ఇప్పుడు ఆన్లైన్కి రారా అంటున్నారు. టెక్నాలజీ ఎంతలా మార్చేసిందండి అన్నిటినీ. రమేష్, ఈ పక్కింటి వైఫ్ని కనెక్ట్ చేయాలంటే పాస్వర్డ్తో బాగా కష్టమైపోతుంది. సోమేష్, అందుకే చదువుకోమని చెప్పా. అది పక్కింటి వైఫ్ కాదురా, వైఫై. వాళ్ళు వింటే నీకు మోత మోగిపోద్ది. భర్త, ఇవాళ నీ చేత్తో టీ తాగాలనుంది చిట్టి. భార్య, టీ కాచుకొని తెచ్చుకోండి, నా చేత్తో ఇస్తాను. టీచర్, రాజు, పిల్లి, ఏనుగు వీటిల్లో పెద్ద జంతువేది? రాజు, చెప్పలేం టీచర్. టీచర్, ఎందుకు చెప్పలేవురా? రాజు, వాటి డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలియదు టీచర్, ఎలా చెప్పగలను? బాయ్, నా హృదయం ఖాళీగా ఉంది, వచ్చేవా? గర్ల్, చెప్పు తీయాలా? బాయ్, ఓసిపిచ్చిదానా, నా హృదయం ఏమన్నా గుడి అనుకుంటివా? చెప్పులు వేసుకొని రా, పర్లేదు. విన్నారా ఈ సామెతలు? అన్నం తిన్నవారు తన్నులు తిన్నవారు మర్చిపోరంట. సముద్రం కంటే సహనం పెద్ద. అరచేతిలో వెన్న పట్టుకుని నెయ్యి కోసం ఊరంతా తిరిగినట్టు. ఉసిరికాయంత తగువు ఊరికి తాటికాయంత అవుతుంది. ఎంత పెద్ద గుమ్మడికాయ అయినా కత్తిపీటకు లోకువే. 30-35 దాటిన తర్వాత ఇంకా పెళ్ళి కాని వారి గుండె పగిలి చెరువయ్యేది ఎప్పుడో తెలుసా? ఎవరన్నా తనని అంకుల్ అని నోరారా పిలిచినప్పుడు. అందుకే అసలే ఆడపిల్లలు తక్కువగా ఉన్నారు. కట్నం అంత కావాలి, ఇంత కావాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని తొక్కలో కొరుకులు కోరకుండా కొంచెం అడ్జస్ట్ అయ్యి ఒక ఇంటివాడు అవ్వండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.